నెట్వర్క్ ఆసుపత్రుల సంచలన నిర్ణయం. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు నిలిపివేత. ప్రభుత్వం నుంచి 1000 కోట్ల బకాయిలట. గత 12 నెలలుగా చెల్లింపులు నిల్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పలంగా ఉద్దరుద్దర పనులు చేసుకుంటా ఏంటిది ఎమ్మెల్యే క్వార్టర్లు కూల్చివేసి దా స్థానంలో కాన్స్టిట్యూషన్ క్లబ్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 600 కోట్ల రూపాయలు ఖర్చుగా దానికి ఎట్లా కూడా దా పైసలేదో ఇక్కడ 1000 కోట్ల రూపాయలు అంటారు. వీళ్ళకి నిధులు ఇస్తే ప్రభుత్వం సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేవి కదా. ఇదేది పట్టించుకోకుండా అనవసరమైన విషయాలకు ఖర్చు చేస్తున్నాం, కానీ అవసరమైన విషయాలకు అత్యవసరమైన విషయాలకు మాత్రం పట్టించుకుంటలేం. ఇప్పటికే మనొక నివేదిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 469 అంబులెన్సులు ఉన్నాయట. 469 అంబులెన్సులు మాత్రమే ఉన్నాయట. తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి. రోగం నొప్పి వచ్చిన ఒక రోగి వచ్చి, ఒక వ్యక్తి వచ్చి, సామాన్యుడు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ఎందుకు హాస్పిటల్ చూస్తాయి? ఆరోగ్యశ్రీ సేవలకి 1000 కోట్ల రూపాయల బకాయిలట. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ హయామే కాదు, బీఆర్ఎస్ పార్టీ సమయం నుంచి చెల్లించినవి చాలా ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ సమయంలో అయితే ఒకనొక సందర్భంలో నేను చూసిన, మనం చాలా వరకు వార్తలు కూడా మాట్లాడుకున్నాం, పాము గుట్టిందయ్యా అని చెప్పి అంబులెన్స్ పంపించామంటే పెట్రోల్ లేదని చెప్పి అంబులెన్స్ పట్టకపోకపోతే ఆ మనిషి అక్కడ చచ్చిపోయాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏమంటారు ప్రతిష్టత, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘనత. ఇదంతా కూడా ఈ 1000 కోట్ల బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం కూడా ఉన్నది. ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలగలిపి ఈ ఏడాది పాలన కనీసం వీళ్ళతో మాట్లాడి చర్చించి ఆరోగ్యశ్రీ సేవల గురించి ఏం చేయాలని నెట్వర్క్ హాస్పిటల్ సందర్శించి ఈ 1000 కోట్ల రూపాయలు విడుదల చేద్దామా, ఏంది ఏం కథ అని మాట్లాడే సందర్భం ఉన్నదా? వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమాధానం చెప్పాలి దీనికి. మీరు వెంటనే ఇవాళ నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేయక ముందే మీరు పునరుద్ధరించకపోతే కనుక చాలా పెద్ద ఎత్తున అబాస్పాలే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద జనం విస్మరించుకునే అవకాశం ఉంది. అవసరమే తూ అని ఉంచేసే అవకాశం. ఎందుకంటున్నా అంటే ఇది అత్యవసరం. ఆరోగ్యశ్రీ అత్యవసరం. మీరు ఇంకేదైనా బంద్ చేసిరో, ట్రైన్ బంద్ చేసిరో, బస్ బంద్ చేసిరో అంటే ఏమో అనుకోవచ్చు. ఓ ట్రైన్ బస్సులు బంద్ అయినా, ఓ ట్రైన్ ట్రైన్లు బంద్ అయినా పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ ఆరోగ్యశ్రీ సేవ అత్యవసరం. ఇది అత్యవసరమైన సేవ. ఓ 4 రోజులు స్కూల్ బంద్ చేసినా, హాలిడేస్ ఇచ్చినా కూడా పెద్దగా ఏం జరగదు. కానీ అత్యవసరమైన సేవ, ఎవరికైనా రోగమో నొప్పో వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే కనీసం హాస్పిటల్ పట్టించుకోవు, లక్షల ఫీజులు చెల్లించే అవకాశం పాపం సామాన్య మధ్య కుటుంబాలకు ఉండదు. మీరు 10 లక్షల రూపాయలు చేసిన ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ఒక్కో వ్యక్తికి అని చెప్పి ఘనంగా చెప్పుకోవడం కాదు, అది కొనసాగించినప్పుడు కదా మీ యొక్క పెత్తనం ఉండేది, మీ గొప్పతనం ఉండేది. పెద్ద బ్యాన్ రేటంలు వేసి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్తే ఏమొరగది, వాటి ద్వారా ఏమి రాదు. దాన్ని ముందు పెట్టినప్పుడు మాత్రమే దానికి ఉపయోగము. 1000 కోట్ల బకాయిలతోని 12 నెలలుగా చెల్లింపులు నిల్లట. బకాయిలు చెల్లించే వరకు సేవలు నిలిపివేస్తారట. అంటే మీ అడ్మినిస్ట్రేషన్కి ఇది నిదర్శనం. మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక నెలకు 100 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి రాకేష్ మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపేసిన ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద అందించేటువంటి వైద్య సేవలు శుక్రవారం నుంచి నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వెల్లడించాయి. రాష్ట్రంలో గత 12 నెలల నుంచి పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని, పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. మీరెవరు పోరండి, మీరెవరు పోరు? మా రేవంత్ రెడ్డి గారో లేకుంటే కేటీఆరో కేసీఆరో వీళ్ళకి అనారోగ్యం వస్తే ఏఐజీ హాస్పిటల్ పోతారు, మెడికవర్ హాస్పిటల్ పోతారు, యశోదలు అడ్మిట్ అవుతారు. కానీ మాలాంటి సామాన్యులమైనా చూసేటువంటి మీరైనా కూడా మనకేమైనా రోగమో నొప్పి వస్తే అరే ఇది ఆసరాగా ఉంటుంది అని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని, తెల్ల రేషన్ కార్డు పట్టుకొని అడిగి పోయి ఇంకో ఆరోగ్యశ్రీ ద్వారా మాకు వైద్యం చేయండి అని చెప్పి దండం పెట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి వైద్యం తీసుకుంటాం. మనకు మెడికవర్ పోయేంత స్తోమత లేదు, ఏఐజీ హాస్పిటల్ కనీసం అందుకు చూసేంత స్తోమత కూడా లేదు, మనకు అది ఎంట్రెన్స్ పోయేంత స్తోమత కూడా లేదు. మరి మనలాంటి వాళ్ళు సామాన్యులు ఏమైనా రేపటి రోజున రోగాన బారిన పడితే ఇవ్వాలా, ఈరోజు నిలిపేస్తామని చెప్తున్నారు, ఇవాళకి ఇవ్వాలా? ఏదైనా రోగం బారిన పడిపోయి ఆసుపత్రి పోవాలంటే కనీసమైన పట్టించుకోకపోతే పైసలు చెల్లించలేక ఆ హాస్పిటల్ బయట పండుకోవాలనా, ప్రాణాలు తీసుకోవాలనా? మీరు మంత్రుల ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే ముఖ్యమంత్రికి సంబంధించి సలతులు చేసుకోవడానికి మీ కార్లకు, మీ కథలకు, మీ బట్టలకు, మీ బాత్రూమ్లకు, మీ బర్బాత్కు వీటికేమో పైసలు ఫుల్లుగా ఉంటాయి. మా సామాన్యులకు సంబంధించిన అంశానికి వస్తేనేమో పైసలు ఉన్నాయా? ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసేదాకా చూస్తారా మీరు? ఇది మీ అడ్మినిస్ట్రేషన్కి ఇది ఒక నిదర్శనం, అడ్మినిస్ట్రేషన్కి ఒక మార్క్ ఇది.
దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది కదా. చూసేటువంటి మీరు చెప్పండి, ఆరోగ్యశ్రీ సేవలు ఎవరు వినియోగించుకున్నారా గతంలో? వినియోగించుకుంటే ఇప్పుడున్న పలంగా దాన్ని నిలిపివేస్తే ఎన్ని సమస్యలు వస్తాయని ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలంటే మీలాంటి వాళ్ళ అభిప్రాయం తప్పనిసరి కావాల్సిందే. 1000 కోట్ల బిల్లు పెండింగ్లో ఉన్నాయట. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏం చెప్పిండంటే ఇక నిలిపివేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీలు నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన నేపథ్యంలో ఇబ్బందిగా మారిందన్నారు. పెండింగ్ బిల్లు చెల్లింపులో జాప్యం జరిగినప్పుడల్లా 100 కోట్ల టోకెన్ అమౌంట్ విడుదల చేయడం అలవాటుగా మారిందని, ఈసారి ఆ పద్ధతి అంగీకరిస్తామనుకోవడం సరైంది కాదన్నారు. పూర్తి బిల్లులు చెల్లిస్తేనే ఈ సేవల్ని నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక అయితే ప్రభుత్వం గతేడాదిలో కాలంలో నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపుగా 820 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా చెప్తోంది. గతంలో ఉన్న పెండింగ్ బకాయిలతో పాటు కొత్త బిల్లు కూడా క్లియర్ చేయకపోతే సుమారు 400 కోట్ల రూపాయలకు మించి ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో చర్చ జరిగి ఒక నిర్ణయానికి రాకపోతే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి నిలిపివేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో వెంటనే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి కనుక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి మీరు పోయేటిది కాదు ఇది. మీరు ఆసుపత్రి మీకు ఏమైనా రోగం వస్తే మీరు ఏఐజీకి పోతారు. అవసరమైతే గతంలో ఏంటిది అమెరికాకు పోయింది పంటి నొప్పి కోసమో కంటి నొప్పి కోసమో కేసీఆర్. అటువంటి పరిస్థితి మాకు ఉండదు కదా. సో మాకు ఏమైనా రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా అదే ప్రభుత్వ ఆసుపత్రికి పోతాం, గానే చికిత్స తీసుకుంటాం. అక్కడనే మీరంతా కూడా చూసేటువంటి వ్యూవర్స్ మనమంతా కూడా అక్కడికే పోదాం, ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించుకుంటాం. ఉన్న పలంగా ఇవి నిలిపేసారంటే ఎంత పెద్ద సమస్య ఇది. ఇకనైనా కొంచెం రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టండి. ఎప్పుడు చూసినా మేము పెద్ద పెద్ద కేసుల మీద మాట్లాడతాం, స్కీముల మీద మాట్లాడతాం, స్కామ్ల మీద మాట్లాడతాం అనగా సామాన్య జనాన్ని కూడా కొంచెం పట్టించుకోండి. ఇక కలెక్టర్లకి రేవంత్ రెడ్డి సీరియస్. రిపబ్లిక్ డే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రూషియల్ డే కాబోతోంది. ఏడాది పాలన విజయోత్సవాలని వైభవంగా జరుపుకున్న